శ్రీ మంజునాథ స్వామి దేవస్థాన ఆలయ ప్రతిష్ట 2004 నుంచి చేసినటువంటి శుభ కార్యక్రమాలు, ఫంక్షన్స్, పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ కొన్ని ఇక్కడ సేకరించడం జరిగింది. ఓం నమః శివాయ. మంజునాథ స్వామి దేవస్థానం కట్టడ కోసం గుడి కట్టకముందు ఏర్పాటు చేసిన పాంప్లెట్ ఇది స్వామివారి ప్రతిష్ట పాంప్లెట్. హర నమ పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వరాయ నమః. ప్రతిష్ట చేసిన తర్వాత మండల పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ మంజునాథ స్వామి వారికి. మంజునాథ స్వామి ఆలయానికి గోపురం ఏర్పాటు చేయడం కోసం బసవరాజ స్వామి గారు పాంప్లెట్ కొట్టించారు. అది 2010లో బసవరాజ స్వామి మౌన దీక్ష 41 రోజులు పూర్తయిన సందర్భంగా సన్మానం, అనంతరం శివారాధన కార్యక్రమం, భజన కార్యక్రమం, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో 2010. హరాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, హరాయ గురువే నమః. పార్వతీ పరమేశ్వర కళ్యాణం దేవస్థానంలో జరిగింది. అప్పటి పాంప్లెట్. రెండు 2019 పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి స్వామివారివి. అప్పట్లో 2008లో జరిగిన కార్యక్రమాలు. 2009లో మఠం బసవరాజ స్వామి గారు అధ్యక్షులుగా కాబడిన పాంప్లెట్స్. రెండు 2010లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అప్పటి పాంప్లెట్. 2011లో ఐశ్వరేశ్వర స్వామి వ్రతం పాంప్లెట్. విశ్వమంతా శివమయం. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, అప్పుడప్పుడు జరిగినటువంటి పూజా కార్యక్రమాల విశేషాలు. 2011లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు తీసిన ఫోటో. 2011లో కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పటి ఫొటోస్. ఐశ్వరేశ్వర స్వామి వారి ఫంక్షన్స్ ఫొటోస్. ఇవన్నీ కూడా దాదాపు 2011 ఆ సమయంలో తీసినటువంటి పూజా కార్యక్రమాలు, పేపర్లో వచ్చిన క్లిప్స్. 2013లో మంజునాథ స్వామి అన్నపూర్ణేశ్వరి దేవతామూర్తులకు కవచాన్ని ధరించడం జరిగింది. అప్పటి పాంప్లెట్స్, అప్పటి క్లిప్పింగ్స్. అదేవిధంగా మా చెల్లెలు 2013 ఆ సమయంలో ఇలా దేవతా రూపంలో శివలింగానికి అభిషేకిస్తున్నటువంటి క్లిప్పింగ్. శివాయ గురువే నమః. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మఠం బసవరాజ స్వామి గారు ఇలా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారు. పూర్తి గుడి గోపురం కానటువంటి ఆలయం ఇలా ఉండేది. ఇది మరొకసారి 2013 సంవత్సరంలో జరిగినటువంటి మరొక కళ్యాణ మహోత్సవం. 2013లో కళ్యాణ మహోత్సవం అప్పుడు స్వామివారి పాంప్లెట్స్ వేయించడం జరిగింది పేపర్లో. ఆ క్లిప్పింగ్స్. 2013లో 1116 షోడశోత్తర ఏకాదశ కుంభాలతో జలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలు, ఆ క్లిప్పింగ్స్.
శివాయ గురువే నమః. మంజునాథ స్వామి దేవస్థానంలో అప్పట్లో ప్రదోషకాల స్వామికి పాలాభిషేకం అటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పాంప్లెట్స్ ఇవన్నీ దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు. హరాయ నమః, శివాయ నమః. 2013లో విజయ్ కుమార్ స్వామి తన చెల్లెలతో శివలింగానికి అభిషేకం చేపిస్తున్నటువంటి ఒక పేపర్ క్లిప్పింగ్. నమ శివాయ, ఓం నమ శివాయ. 2014లో ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ క్లిప్పింగ్స్. కార్తీక మాసంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కార్తీక మాస సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలు. భక్తుల ద్వారా అభిషేకం చేపిస్తున్న పూజారి విజయస్వామి. అభిషేకంలో భక్తులు. పరమేశ్వరాయ నమః. 2014లో తీసినటువంటి ఒక అభిషేకం పిక్చర్ ఫోటో. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు, ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతం కార్యక్రమాలు, ఈశ్వర జగదీశ్వర పరమేశ్వర మల్లేశ్వర కార్తికేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి పాంప్లెట్ 2015లో ముద్రించినటువంటి పాంప్లెట్. అదే పాంప్లెట్కి బ్యాక్ సైడ్ 2015లో కూడా శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆ ఆహ్వాన పత్రిక కూడా వేపించడం జరిగింది. స్వామిని దర్శించుకుంటున్న భక్తుల పేపర్స్ క్లిప్పింగ్స్ కూడా బుక్లో పొందుపరచడం జరిగింది. రెండు 2015లో లక్ష దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా. అలాగే శ్రావణ మాసం సుబ్రహ్మణ్య స్వామి పూజలు, ఐశ్వర్యేశ్వర స్వామి వారి వ్రతం గురించి బసవరాజు స్వామి గారు ఒక పేపర్ యాడ్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ ఇది. 2011లోనే ఇలా పేపర్ పాంప్లెట్ చేయించడం జరిగింది. 2011లో ఇలా స్వామివారి పూజా కార్యక్రమ క్లిప్పింగ్స్ పేపర్లో వేపించడం జరిగింది. శివాయ మంజునాథాయ నమః, పరమేశ్వరాయ నమః. శివస్వాములు వ్రతంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజల సందర్భంగా అప్పటి క్లిప్పింగ్స్. ఐశ్వర్యేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు. ఐశ్వర్యేశ్వర స్వామి వారికి కుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి పాంప్లెట్. కోటి దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి పాంప్లెట్. 2018లో స్వామివారి వ్రతం అప్పటిది. గంగాహారతి క్లిప్పింగ్స్. సుబ్రహ్మణ్య స్వామి సామూహిక క్షీరాభిషేకం పూజా కార్యక్రమాలు. మంజునాథ స్వామి వారికి పూజా కార్యక్రమం జరిగినటువంటి క్లిప్పింగ్స్.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంజునాథ స్వామి దేవస్థానంలో ఆలయ పూజకు సంబంధించి భూమి పూజ 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. ఐశ్వరేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి పరమేశ్వరాయ నమః. సర్వేశ్వరాయ నమః. ఐశ్వర్యేశ్వరాయ నమః. పరమేశ్వరాయ నమః. స్వామి కళ్యాణం నిర్వహిస్తున్న మఠం విజయకుమార స్వామి భక్తుల ద్వారా గంగాహారతి ఏర్పాటు చేసిన బసవరాజ స్వామి కెనాల్ దగ్గర. శివాయ గురువే నమః. 2009లో కార్తీక దీపోత్సవం సందర్భంగా దేవస్థానంలో పూజా కార్యక్రమాలు. బసవరాజు స్వామి హారతి ఇస్తున్నారు భక్తులకు. ఇక ప్రస్తుతం దేవస్థానం ఈ విధంగా గోపురం రూపుదిద్దుకుంది. అంతా ఆ మంజునాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి దేవి, గణపతి స్వామి నవగ్రహాలు, ఐశ్వరేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవేశ్వర స్వామి వారి దయ. ఓం నమ శివాయ.